నేడు తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. పలు బిల్లులపై శాసనసభ మండలిలో చర్చించనున్నారు. ఎస్సీ వర్గీకరణ, దేవాదాయ చట్ట సవరణ బిల్లుపై సభలో చర్చించనున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై శాసన మండలిలో చర్చించనున్నారు. నేడు తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. పలు బిల్లులపై శాసనసభ మండలిలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. తెలంగాణ శాసనసభ మండలి 5వ రోజు ప్రారంభం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ రోజు క్వశ్చన్ అవర్ అయితే రద్దు చేస్తున్నట్టు అయితే ఇటు అసెంబ్లీ కార్యదర్శి బులెటిన్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇది నిన్న బీసీ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి ఉద్యోగ ఏదైతే రాజకీయ పరమైన అవకాశం స్థానిక సంస్థ ఎన్నికల్లో 42%, అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఇటు 42%, 2 బిల్లులకు నిన్న సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కీలక బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో క్వశ్చన్ అవర్ రద్దు చేస్తున్నాం అని చెప్పి ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే క్వశ్చన్ అవర్ రద్దు చేసినట్టు అసెంబ్లీ కార్యదర్శి బులెటిన్ రిలీజ్ చేశారు. అయితే ఈరోజు సభ కూడా వాడేవేరే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్సీ ఉపకులాలకు సంబంధించి వర్గీకరణ ఇప్పటికే జస్టిస్ శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ మేరకు ఆయా కులాలకు సంబంధించి ఆ కమిషన్ పొందుపరిచిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గత అసెంబ్లీ సెషన్ లో ప్రత్యేకంగా జరిగిన సెషన్ లో ఇటు కొన్ని బిల్లు టేబుల్ చేసింది. అప్పుడే 56 కులాలకు సంబంధించినటువంటి ఏబీసీ వర్గీకరణలో కొన్ని కులాలకు సంబంధించి తీవ్ర అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో వారికి ఏ విధంగా రిజర్వేషన్ కేటాయింపులు ఉంటాయి, దానిలో చేసిన మార్పులు చేర్పులు ఏంటి అనేది ఈరోజు చర్చ సందర్భంగా ప్రధానంగా ఇరుపక్షాల మధ్య ఇటు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షాలు, అదేవిధంగా ఇటు అధికార పక్షం మధ్య, ఇందులో కొంతమంది అధికార పక్షం నుండి కూడా కొంతమందికి వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం కూడా ప్రభుత్వం కొన్ని మార్పులు చేయాలని చెప్పి అధికార పార్టీలోని సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా కొన్ని సూచనలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే రాష్ట్రం అంటే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా అంటే ఎస్సీ వర్గీకరణ మీద బిల్లు ఆమోదం పొందిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ లోబోతుందని చెప్పవచ్చు. దీనికోసం అంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అఖిల పక్షాన్ని ప్రధాని మోడీని కలుస్తామని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పి వస్తున్నారని ఆయన ప్రధాని మోడీకి లేఖ కూడా రాస్తారు. లేఖ రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.